20 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయన. అసలు మీరు చూసుకోండి, మీరు అభ్యర్థే ప్రకటించలేదు ఢిల్లీలో. మీరు మీ రాహుల్ బాబా ఆయన గురించి తెలుసుకోండి కొంచెం. ఆయన ఉన్న స్మృతి ఇరానీకి భయపడి ఆయన పారిపోయిండు. ఆయన సొంత నియోజకవర్గం ఇడిచిపెట్టి ఏదో గుట్టలల్లో వైనాడుకు పోయినరు. ఆ వైనాడు ఏంటంటే ఆడ మెజారిటీ మైనారిటీ, మైనారిటీ మెజారిటీ. అంటే నువ్వు మైనారిటీల ప్రతినిధిగా, భారతదేశం ప్రతినిధిగా? ఆడ 50% ముస్లిమ్స్ ఉంటారు, 18% క్రిస్టియన్స్ ఉంటారు, కేవలము 31% హిందువులు ఉంటారు. ఇదేనా నీకు సేఫ్ సీట్? ఆయన భయపడి బుగులుపడి ఉరుకుతా ఉన్నాడు. దేశం మొత్తం అయితే ఎంకిలాడిండు, దేశం మొత్తం ఎంకిలాడిండు. నాకు సేఫ్ సీట్ గెలిచే సీట్ అంటే అది ఇదే దొరికినది, ఆ గుట్టలల్లో వైనాడు. అంటే మీరు హిందువుల ప్రతినిధి కాదా? ఇక్కడున్న అభ్యర్థి కూడా చెప్పుకుంటుండు 4 లక్షల ముస్లిం ఓట్లున్నాయి, 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయని నేను గెలుస్తాను. అరే, ఒక ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా మీరు ప్రజాప్రతినిధి, ఓ మతానికి ప్రతినిధి కాదు. ఈరోజు వీళ్ళు ఇంకా వాళ్ళకేం లేదు చెప్పుకుంటేందుకు. రాహుల్ గాంధీ పేరా వాడుకునేటట్టు లేరు. వాళ్ళ పథకాలు, గ్యారంటీలు వాళ్ళు ఏమంటున్నారు? ఒకవేళ ఈ గ్యారంటీ ఆ గ్యారంటీలు అసలు నమ్ముతలేరు. ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్ వల్ల ఈ ఆర్థిక పరిస్థితి వస్తే అప్పుల పాలైన రాష్ట్రం. ఉన్న 2500 మహిళలకు ఇస్తలేరు, ఇప్పుడు రేపు 1,00,000 రూపాయలు అంటే ఎవరు కూడా నమ్ముతలేరు. అయితే ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే అవతలోని మీద బుడిదేయాలి, బుగులు పట్టిస్తుండు. మోడీ వస్తే భయపట్టిస్తుండు. రిజర్వేషన్స్ తీసేస్తుంది. ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్స్ ఎవరయ్యా తీసేసింది? మీరు ఓబీసీల రిజర్వేషన్స్ కర్ణాటకలో 4% ముస్లింస్కి ఇచ్చి మీరు తీసేయలేదా? మేము అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరుస్తాం. మీరు యాదికుందా? మీరు అంబేద్కర్ గారి పర్సనల్ సెక్రటరీని కొనేసి అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ కాదా? మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తాము, పంచ్ ధామ్ చేస్తున్నాము. మేము అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆర్టికల్ 370 టెంపరీ ఉండాలంటే 60 ఏళ్ళు కొనసాగింది కాంగ్రెస్ పార్టీ. మేము ధైర్యంగా కాశ్మీర్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నా కూడా ఆడ గెలుపు ఓటమి చూడలేదు, పొలిటికల్ లాభం చూడలేదు. భారతదేశానికి ఏది మంచిదో అది చూసినామో అది ఆర్టికల్ 370 తీసే ధైర్యం మోడీ గారికి ఉన్నది. అదే కాక మీరు నిజంగానే చూస్తే ఎక్కడాదుకున్నారయ్యా? మీరు లోన్లు అందరు పెద్దోళ్ళకి, విజయ్ మాల్యాలకు వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు పారిపోయిండ్రు. మేము పేదలకు 20% కాదు 20 ఇంతలు ఎక్కువ లోన్లు పేదోళ్ళకి ఇచ్చినాం. ఎందుకంటే మా సిద్ధాంతము అంతోదయ, పేదోళ్ళని పైకి తీసుకొస్తే మీదోళ్ళు దేశం కూడా పైకి వస్తుంది. అందుకే 10వ స్థాయి నుంచి 5వ స్థాయి వరకు వచ్చింది. ముస్లిమ్స్ అని వాడుకుంటున్నారు మతతత్వ పార్టీ. ఏమన్నంటే ముస్లిమ్స్ అని. కానీ మేము ముస్లిమ్స్ అని ఆదుకునేది ఎందుకంటే ముస్లిమ్స్ కూడా హిందుస్థాన్లో ఒక భాగమని. వాళ్ళు వాడుకునేటోళ్ళు, మేము ఆదుకునేటోళ్ళము. మేము ఈ మతతత్వ పార్టీ వల్ల దేశం నిన్న అసలుకు మీ దిక్కే చూస్తలేరు, మీ అభ్యర్థి లేదు. వచ్చే ఎలక్షన్స్ అలా మా లక్ష్యము కేవలము మోడీని గెలిపించడం కాదు, బీజేపీని గెలిపిస్తాను కాదు. మా లక్ష్యము అందరు భారీ మెజారిటీ, ఓడిపోయిన దగ్గర కూడా సంఖ్య పెంచుకోవాలి. కొన్ని చాలా కష్టమున్న యావత్ తెలంగాణలో ఈసారి పోయిన ఎలక్షన్స్ కంటే డబుల్ కంటే ఎక్కువైతే, అంటే 200% గ్రోత్ అవుతుంది ఓట్ షేర్. తప్పనిసరిగా 12 కంటే ఎక్కువ సీట్లు తెలంగాణలో వస్తాయి. తప్పనిసరిగా మోడీకి 400 పార్ కూడా వచ్చే అవకాశం ఉంది.